కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంతర్గత పోరు బహిర్గతమవడంతో పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. పాత కొత్త నేతల మధ్య విభేదాలు వీధికెక్కుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వచ్చింది. హస్తం పార్టీలో విభేదాలపై ఏఐసీసీ సీరియస్ అయిన నేతల తీరు మాత్రం మారకపోవడానికి కారణమేంటి? టీపీసీసీ పెద్దల వైఖరేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కయ్యాలు కామన్. నేతలు బహిరంగంగానే కలహించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఘర్షణకు దిగుతున్నారు. ఈ పరిణామాలు హస్తం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన్నుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అధికార పార్టీ నేతలు తగవులకు దిగితే భూతద్దంలో చూపించే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో పాత కొత్త నేతల మధ్య జరుగుతున్న పంచాయతీలు రగడకు దారితీస్తున్నాయి. కానీ టీపీసీసీ సమస్యలను పరిష్కరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం గొడవలు జరిగాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన కొత్త నేతలకు సీట్లు ఇవ్వకూడదన్న అంశంపై పెద్ద రగడే జరిగింది. పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని గాంధీభవన్లో ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించారు. ఇక అధికారంలోకి వచ్చాక పార్టీలోకి కొత్త నేతల రాకతో పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ గూటికి చేరారు. 1-2 నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల పాత కొత్త నేతల మధ్య కలహాలు ఎక్కువయ్యాయి. ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 2 రోజుల పాటు నియోజకవర్గంలో నిరసనలు కొనసాగాయి. ఇరు వర్గాల పరస్పర విమర్శలతో విభేదాలు రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గూడెం మహిపాల్ రెడ్డి తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంతో వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే హస్తం పార్టీలో ఉన్నారా లేక కారు పార్టీలో కొనసాగుతున్నారా అంటూ కాట శ్రీనివాస్ వర్గం ప్రశ్నించడం ఘర్షణకు కారణమైంది. ఇక జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య సఖ్యత లేదు. ఇద్దరి అనుచరులు ఘర్షణకు దిగుతున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్ పై అవకాశం దొరికినప్పుడల్లా జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక గద్వాలలో కూడా ఇదే పంచాయతీ నడుస్తుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరితా తిరుపతయ్య ఢీ అంటే ఢీ అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో సరిత ఓడిపోయారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరు నేతల మధ్య పంచాయతీతో క్యాడర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. సయోధ్య కుదిర్చేందుకు మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. గత ఎన్నికల్లో కారు పార్టీ తరపున పోటీ చేసిన కడియం శ్రీహరి చేతిలో ఇందిర ఓడిపోయారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారితో కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నేతలకు పొసగడం లేదు. కాంగ్రెస్ లో ఇన్ని పంచాయతీలు జరుగుతున్నా టీపీసీసీ చీఫ్ సైలెంట్ గా ఉండడం పట్ల క్యాడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. దానం నాగేందర్ పార్టీని ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకోలేదని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో పాటు పాలకులను విమర్శించినా సీనియర్ కావడంతో ఏం చేయలేని పరిస్థితి. పటాన్చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ మంత్రి దామోదర రాజనరసింహ ప్రధాన అనుచరుడు. దీంతో కాట శ్రీనివాస్ గౌడ్ ను ఏమైనా అంటే మంత్రి రియాక్ట్ అవుతారని పార్టీ నాయకత్వం సైలెంట్ గా ఉంటోంది. గద్వాల నేతలపై చర్యలు తీసుకునేందుకు పీసీసీ పెద్దలు మదన పడుతున్నారు. ఇటీవల గాంధీభవన్లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ భేటీ అవ్వాలని సూచించిన టీపీసీసీ నాయకత్వం ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పటాన్చెరు నియోజకవర్గం సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి కమిటీ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల నుంచి సమాచారం సేకరించింది. కమిటీ ఇచ్చే నివేదికలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు కమిటీని పంపాలని లోకల్ లీడర్లు కోరుతున్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకపోతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చనే ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఎలా సెట్ చేస్తారో చూడాలి.